హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా ఒక కొత్త వెబ్ సిరీస్ వచ్చింది. పేరు ఆడలేసెన్స్. ఇది ఒక మినీ సిరీస్. దీనికి 10లో 8.4 స్టార్స్ వచ్చాయి. రాటన్ టొమాటోస్లో 99% ఫ్రెష్ రేటింగ్ ఉంది. కానీ ఈ సిరీస్ చూశాక నాకు అర్థమైంది, ఇది చాలా డిఫరెంట్ టైప్ సిరీస్. స్టోరీని 2-3 లైన్లలో చెప్పేయొచ్చు. కానీ ఈ సిరీస్ ఏం చెప్పాలనుకుంటోందో కూడా కొంచెం వివరిస్తాను. ఆడలేసెన్స్ గురించి ఏమీ తెలియని వాళ్లకు చెప్తున్నా. ఇది ఇంగ్లండ్లో తీసిన మినీ వెబ్ సిరీస్. దీనిలో కేవలం 4 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 1 గంట ఉంటుంది. స్పెషల్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ వన్ షాట్లో తీశారు. అంటే ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు కెమెరా ఆన్ అవుతుంది, 1 గంటపాటు కట్లేకుండా రన్ అవుతూనే ఉంటుంది. ఇది సాధారణ విషయం కాదు. అందుకే అలసెన్స్కి ఇంత ప్రశంసలు వస్తున్నాయి. 1 గంట ఎపిసోడ్ని కట్లేకుండా షూట్ చేయడం అంటే చాలా పెద్ద సాహసం. ఇప్పుడు దీని స్టోరీ, థీమ్స్, పెర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుందాం. ముందు స్టోరీ ఏంటో చెప్పేస్తాను. స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. మొదటి ఎపిసోడ్లో పోలీస్ ఆఫీసర్స్ డిఐ బాస్కామ్, డిఎస్ ఫ్రాంక్లను చూస్తాం. వీళ్లు తమ పోలీస్ టీంతో కలిసి ఒక ఇంట్లోకి వెళతారు, ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి. వీళ్ల యాక్షన్స్లో ఉన్న తొందర చూస్తే ఏదో పెద్ద క్రిమినల్ అనుకుంటాం. కాని వీళ్లు అరెస్ట్ చేసింది 13 సంవత్సరాల బాబుని. పేరు జెమీ మిల్లర్. జెమీ భయంతో ప్యాంట్నే తడిచేశాడు. మనం చూస్తూ ఆలోచిస్తాం, ఈ 13ఏళ్ల మాసూం బాబు ఏం చేసుంటాడు? జెమీ తండ్రి ఏడీ, తల్లి మాండా, అక్క లీజా అందరూ ఈ అరెస్ట్తో షాక్ అయ్యారు. తర్వాత కేసు ముందుకు వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది, మునుపటి రాత్రి 9:30 నుంచి 10:30 మధ్యలో జెమీ తన స్కూల్లోని కేటీ అనే అమ్మాయిని 7 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఇది ఊహాగానం కాదు. సీసీటీవీ ఫుటేజ్లో జెమీ అలా చేస్తూ కనిపించాడు. కాని జెమీ మాత్రం నేను అలా చేయలేదు అని మొండిగా చెప్పాడు. పోలీస్ జెమీ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే ఈ 13ఏళ్ల బాబు హాట్ ఫీమేల్ మోడల్స్ ఫోటోలు షేర్ చేసేవాడు. దీన్ని చూసి జెమీ తండ్రి కూడా షాక్ అయ్యాడు. పోలీస్ జెమీని సాధారణంగా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. 2వ ఎపిసోడ్లో డిఐ బాస్కామ్, డిఎస్ ఫ్రాంక్ జెమీ స్కూల్కి వెళతారు. జెమీ కేటీని ఎందుకు చంపాడో అసలు కారణం అక్కడే తెలుస్తుంది. స్కూల్లో ఒక అమ్మాయి చనిపోతే ఆ వాతావరణం డిప్రెస్సింగ్గా ఉంటుంది కదా. టీచర్స్ బాధపడుతున్నారు, కేటీ ఫ్రెండ్ ఏడుస్తోంది. కాని అబ్బాయిలను చూస్తే వాళ్లలో ఏమాత్రం సానుభూతి, బాధ లేదు. ఈ సీరియస్ విషయంతో వాళ్లు జోక్స్ వేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో టీనేజర్స్లో ఎంత తక్కువ ఇంపాతి ఉందో చూపిస్తారు. ఒక అమ్మాయి చనిపోవడం ఎంత పెద్ద విషయమో వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. డిఐ బాస్కామ్ కొడుకు కూడా అదే స్కూల్లో చదువుతాడు. అతను కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాడు. కేటీ, జెమీ ఇన్స్టా కామెంట్స్లో కొన్ని ఈమోజీలు పెట్టింది. అవి పెద్దవాళ్లకు సాధారణ ఈమోజీలు, కాని టీన్స్కి అవి ఒక లాంగ్వేజ్ లాంటివి. రెడ్ పిల్, బ్లూ పిల్, రెడ్ హార్ట్, యెల్లో హార్ట్ ఇలాంటివి వేరే అర్థాలు ఉంటాయి. కేటీ ఈమోజీలతో జెమీని ఇన్సెల్ అని అవమానించింది. ఇన్సెల్ అంటే ట్విట్టర్లో ఫేమస్ వర్డ్. అమ్మాయిలను అట్రాక్ట్ చేయలేని వాళ్లను, వర్జిన్లను ఇలా ఎగతాళి చేస్తారు. ఈ అవమానంతో జెమీ ట్రిగ్గర్ అయ్యి కేటీని చంపేశాడని అనిపిస్తుంది. స్కూల్లో జెమీ బెస్ట్ ఫ్రెండ్ ర్యాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ర్యాన్ జెమీని రెచ్చగొట్టి కత్తి ఇచ్చాడు. 3వ ఎపిసోడ్లో స్టోరీ 7 నెలలు ముందుకు వెళ్తుంది. జెమీ యూత్ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉంటాడు. బ్రనీ అనే సైకాలజిస్ట్ జెమీతో మాట్లాడడానికి వస్తుంది. నా ఒపీనియన్లో ఈ ఎపిసోడ్ బెస్ట్. జెమీ కేటీని ఎందుకు చంపాడో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. జెమీ స్కూల్లో బుల్లికి గురయ్యేవాడు. పిల్లలు అతన్ని తోసేవాళ్లు, ఉమ్మేసేవాళ్లు. దీంతో జెమీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయి కోపం పెరిగింది. తనని తాను చాలా అగ్లీగా ఫీల్ అయ్యేవాడు. సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ మోడల్స్ చూసి తనని కంపేర్ చేసుకునేవాడు. ఒక క్లాస్మేట్ కేటీ నగ్న ఫోటోని స్కూల్లో సర్కులేట్ చేశాడు. పిల్లలు కేటీని ఫ్లాట్ అని ఎగతాళి చేశారు. కేటీ బాధలో ఉండగా జెమీ ఆమెను కన్సోల్ చేసి డేట్కి అడుగుదామనుకున్నాడు. కాని కేటీ నీతో వెళ్లేంత డెస్పరేట్గా లేను అని రిజెక్ట్ చేసింది. తర్వాత జెమీ ఇన్స్టా పోస్ట్లో కేటీ ఇన్సెల్ అని ఇమోజీలతో కామెంట్ చేసి అవమానించింది. ఆ కామెంట్ని చాలామంది లైక్ చేశారు. జెమీ ట్రిగ్గర్ అయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలిసిందే. ఈ ఎపిసోడ్ బెస్ట్ ఎందుకంటే జెమీ మైండ్సెట్ క్లియర్గా అర్థమవుతుంది. అతని మనసు చాలా కరప్ట్ అయిపోయింది. జెమీ పాత్ర చేసిన యాక్టర్ అద్భుతంగా చేశాడు. ఇంటర్వ్యూలో జెమీ మూడ్ స్వింగ్స్, ఫ్రెండ్లీ, పారనాయిడ్, అగ్రెసివ్, థ్రెటనింగ్ అన్నీ చూపిస్తాడు. కోపంతో అరుస్తాడు, అనుకోకుండా కన్ఫెస్ కూడా చేస్తాడు. సోషల్ మీడియా వల్ల వచ్చిన ఫాల్స్ ఎంటైటిల్మెంట్, రిజెక్షన్, బుల్లీయింగ్,
పేరెంటింగ్ లోపాల వల్ల వచ్చిన కోపం ఇవన్నీ కనిపిస్తాయి. జెమీ బ్రనీపై కూడా అరుస్తాడు. బ్రనీ భయపడి ఇదే లాస్ట్ సెషన్ అని డిసైడ్ చేస్తుంది. జెమీని బలవంతంగా బయటకు తీసుకెళ్తుంటే నన్ను పసంద్ చేస్తావా అని అరుస్తాడు. బ్రనీ సైలెంట్గా ఏడ్చి వెళ్ళిపోతుంది. 4వ ఎపిసోడ్ 13 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. జెమీ వల్ల అతని ఫ్యామిలీ ఎంత బాధపడుతోందో చూపిస్తారు. ఎడీని సొసైటీలో గౌరవంగా చూడట్లేదు. పిల్లలు ఎడీ వ్యాన్పై స్ప్రే పెయింట్తో చెత్త రాస్తారు. ఎడీ 50వ పుట్టినరోజున జెమీ కాల్ చేసి కోర్ట్లో కన్ఫెస్ చేస్తాను అని చెప్పాడు. ఎపిసోడ్ చివర్లో జెమీ తల్లిదండ్రులు అతని చిన్నప్పటి మెమరీస్ గుర్తుచేసుకుని ఎంజాయ్ చేస్తారు, ఏడుస్తారు. తమ పేరెంటింగ్లో ఏం తప్పైందని బాధపడతారు. ఇక్కడితో సిరీస్ ముగుస్తుంది. స్టోరీ సింపుల్, 2-3 లైన్లలో చెప్పొచ్చు. జెమీ తన క్లాస్మేట్ని చంపాడు, ఆ తర్వాత ఏం జరిగిందో చూపించారు. కానీ షూటింగ్ స్టైల్ అద్భుతం. 1 గంట ఎపిసోడ్ని కట్లేకుండా తీయడం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, స్పెషల్గా జెమీ పాత్ర చేసిన బాబు 3rd ఎపిసోడ్లో అదిరిపోయాడు. టెక్నికల్గా ఈ సిరీస్ చాలా బాగా తీశారు, అందుకే రేటింగ్స్ హై. కానీ ఈ సిరీస్ ఏం చెప్పాలనుకుంటోంది? మొదటి విషయం, నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ ఎంత ప్రమాదకరమో. ఎడీకి ప్లంబింగ్ బిజినెస్ ఉంది, బిజీగా ఉండేవాడు. జెమీపై అటెన్షన్ పెట్టలేదు. జెమీ బయట నార్మల్గా కనిపించేవాడు, కానీ ఆన్లైన్లో ఏం చేస్తున్నాడో ఎడీకి తెలియదు. ఫీమేల్ మోడల్స్ ఫోటోలు షేర్ చేసేవాడు, అలాంటి కంటెంట్ చూసేవాడు. ఇది అతని మైండ్ని కరప్ట్ చేసింది. స్కూల్లో, ఆన్లైన్లో బుల్లీకి గురయ్యాడు. కేటీ రిజెక్షన్ కూడా తోడైంది. స్కూల్లో అబ్బాయిలు అభద్ర ఫోటోలు షేర్ చేసేవాళ్లు. ఈ సిచ్యుయేషన్ జెమీ కోపాన్ని పెంచి, ఆ రిజల్ట్ మనం చూసాం. ఇందుకు ఎవరు బ్లేమ్ చేయాలి? పేరెంట్స్నా, స్కూల్నా, ఇంటర్నెట్నా, బుల్లీస్నా, లేక జెమీనా? అందరూ తప్పు అని కొందరు అంటారు. ఇప్పటి పిల్లలు ఈమోజీలతో మాట్లాడతారు. మ్యూయింగ్, రిజ్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పల్ హార్ట్ ఇవన్నీ వేరే అర్థాలుంటాయి. పేరెంట్స్, టీచర్స్, 90లో పుట్టిన వాళ్లకు ఇవి అర్థమవుతాయా? ఈ సిరీస్ ఒక సోషల్ కామెంటరీ. చిన్న వయసులో పిల్లలకు గైడెన్స్ అవసరం, తప్పొప్పులు చెప్పాలి. ఆన్లైన్లో ఏం చూస్తున్నారో పేరెంట్స్ మానిటర్ చేయాలి. ఇంగ్లండ్లో చిన్న పిల్లలు కత్తులతో అటాక్స్ చేస్తున్న క్రైమ్స్ పెరగడంతో ఈ సిరీస్ తీశారు. ఆన్లైన్ ట్రోలింగ్, బుల్లీయింగ్ వల్ల పిల్లలు ఎంత దూరం వెళతారో చూపిస్తుంది. ట్రోలింగ్ని జోక్గా తీసుకో అంటారు, కాని దాని ఎఫెక్ట్ గురించి ఆలోచించరు. లక్షల మంది ఒకరిని ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది? క్లాస్లో టీచర్ ఒకరిని అవమానిస్తేనే బాధగా ఉంటుంది కదా. పేరెంట్స్ పిల్లల ఫోన్లో ఏం చూస్తున్నారో చూడట్లేదు. ఆన్లైన్ బుల్లీయింగ్, అభద్ర ఫోటోలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అమ్మాయిలు ఇంకా ఎక్కువ బాధపడతారు, ఫోటోలు షేర్ అవుతాయి. రిజెక్షన్ తట్టుకోలేని వాళ్లు తప్పు అడుగులు వేస్తారు. స్కూల్లో అమ్మాయి చనిపోయినా అబ్బాయిలు జోక్స్ వేస్తున్నారు. ఇది ఎంత తప్పో ఆలోచించాలి. సొసైటీ ఎటు వెళ్తోంది? చిన్న వయసులో ఇంటర్నెట్ ఎక్స్పోజర్, బుల్లీయింగ్ పిల్లలపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో ఈ సిరీస్ చూపిస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఈ షోని చూడమని రికమెండ్ చేస్తున్నా, ఎందుకంటే దీన్ని చూస్తేనే ఫీల్ అవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.